ఇది ఒక కాకి కథ. ఈ కథ తమ జీవితంలో సంతృప్తి చెందని వారి కోసం మరియు వారికంటే ఇతరులు సంతోషంగా ఉన్నారని భావించే వారి కోసం. ఈ కథను అర్థం చేసుకోవడానికి మీరు చివరి వరకు చూడండి. ఒకప్పుడు ఒక కాకి తన జీవితంలో చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు ఆ కాకి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఒక సన్యాసి ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడే సన్యాసి చెంపపై కాకి కన్నీరు చుక్క కనిపిస్తుంది. సన్యాసి తల పైకెత్తి చూస్తాడు. ఒక కాకి ఏడుస్తోంది. సన్యాసి కాకిని అడిగాడు, ఏమిటి విషయం మిత్రమా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కాకి చెప్పింది, ఓ తెలివైనవాడా, నేను నా జీవితంలో చాలా కలత చెందాను. నన్ను ఎవరూ ప్రేమించరు. ప్రజలు నన్ను అవమానంగా దూరంగా చేస్తారు. ఎవరూ నాకు తినడానికి ఏమీ ఇవ్వరు. అందరూ నన్ను ద్వేషిస్తారు. అటువంటి జీవితం కంటే మరణం ఉత్తమం. ఈ కాకి మాట విన్న సన్యాసి హృదయం కరుణతో నిండిపోయింది. అతను కాకితో అన్నాడు, నా మిత్రమా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. కాని కాకి సన్యాసి తెలివిని అర్థం చేసుకోలేక ఏడుస్తూనే ఉంది. అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు, బాధపడకు. చెప్పు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నేను నిన్ను ఆ మంత్రంతో అలా తయారు చేస్తాను. కాకి సంతోషించి చెప్పింది, మీరు ఆశీర్వాదం పొందిన వ్యక్తులు. మీరు నాకు సహాయం చెయ్యాలనుకుంటే దయచేసి నన్ను హంసగా చేయండి. సరే, నేను నిన్ను హంసగా చేస్తాను అన్నాడు. అయితే మొదట హంస వద్దకు వెళ్లి హంస సంతోషంగా ఉందా లేదా అని తెలుసుకోండి. మీరు వెళ్లి కనుక్కోండి. అప్పటి వరకు నేను మీకోసం ఇక్కడ వేచి ఉంటాను. కాకి హంసను కలవడానికి సంతోషంగా ఎగిరింది. హంస చెరువులో ఈత కొట్టడం చూశాడు. అతను హంస దగ్గరకు వెళ్లి, పాలలా తెల్లగా ఉన్నావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అన్నాడు. అందరూ నిన్ను ప్రేమిస్తారు. మీరు ప్రపంచంలోనే సంతోషకరమైన పక్షి అయి ఉండాలి. హంస విచారకమైన హృదయంతో కాకితో ఇలా అంది, నా మిత్రమా, నేను సంతోషంగా లేను. ప్రపంచంలో చాలా అందమైన రంగులు ఉన్నాయి, కాని నాకు ఏ రంగు లేదు. తెలుపు అనేది ఏ రంగు కాదు. చిలుక ప్రపంచంలోనే సంతోషకరమైన పక్షి అని నేను అనుకుంటున్నాను. చిలుక చాలా రంగులు కలది. అది విన్న కాకి అక్కడ నుండి ఎగిరి చిలుక వద్దకు చేరుకుంటుంది. కాకి చిలుకతో అంటుంది, ఓ చిలుక, నువ్వు చాలా రంగులు గలదానివి మరియు అందంగా ఉన్నావు. నువ్వు ప్రపంచంలోనే సంతోషకరమైన పక్షి అయి ఉండాలి. చిలుక విచారకరమైన హృదయంతో కాకితో ఇలా చెప్పింది, లేదు నా మిత్రమా, ప్రజలు చిలుకను పంజరంలో ఉంచడం చూసి నేను సంతోషంగా లేను. ఎవరైనా నన్ను పట్టుకొని బోనులో వేస్తారని నేను ఎప్పుడు భయపడుతూ ఉంటాను. నాకు తెలిసి నెమలి ఈ ప్రపంచంలో సంతోషకరమైన పక్షి. నెమలికి నాకంటే చాలా ఎక్కువ రంగులు ఉన్నాయి. అది విన్న కాకి నెమలి కోసం వెతుకుతోంది. చాలాసేపు వెతికిన తర్వాత కాకి చివరకు జంతు ప్రదర్శనశాలలో నెమలిని చూసింది. తన్ను చూసేందుకు వందలాది మంది ప్రజలు గుమ్మిగూడి ఉండడం చూశాడు. ప్రజలు నెమలిని విడిచిపెట్టిన తర్వాత నెమలి దగ్గరికి వచ్చి కాకి ఇలా అంది, ప్రియమైన నేస్తమా, మీరు చాలా అందంగా ఉన్నారు. ప్రతిరోజు వేలాది మంది ప్రజలు మిమ్మల్ని చూడడానికి వస్తుంటారు. మరి నన్ను చూడు. ప్రజలు నన్ను చూడంగానే వారు వెంటనే నన్ను తరిమేస్తారు. మీరు గ్రహంలోని సంతోషకరమైన పక్షి అని నేను అనుకుంటున్నాను. నెమలి బాధగా సమాధానమిచ్చింది, గ్రహం మీద నేనే అత్యంత అందమైన దానిని, సంతోషకరమైన పక్షినని నువ్వు అనుకుంటున్నావు. కాని నా అందం కారణంగా నేను ఈ జూలో చిక్కుకున్నాను. అలంకార వస్తువులను తయారు చేయడానికి ప్రజలు నా రంగుల ఈకలను తీసివేసినప్పుడు అది నాకు చాలా బాధకరంగా ఉంటుంది. నెమలి లోతుగా నిట్టూర్చి, నేను సంతోషంగా లేను నా మిత్రమా అని చెప్పింది. నెమలి నుండి ఈ మాటలు విన్న కాకి ఆశ్చర్యపోయి అతన్నడిగింది, మీరు సంతోషంగా లేకుంటే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన పక్షి ఎవరని మీరు అనుకుంటున్నారు? నేను జంతు ప్రదర్శనశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాను మరియు నేను దానిని గ్రహించాను అని నెమలి చెప్పింది. పంజరంలో ఉంచబడని ఏకైక పక్షి మీరే, అది కాకి. ప్రజలు మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నించరు మరియు మిమ్మల్ని బోనుల్లోకి లాగరు. కాబట్టి గత కొన్ని రోజులుగా
నేను ఇలా ఆలోచిస్తున్నాను. నేను కాకి అయితే నేను ప్రతి చోట సంతోషంగా తిరుగుతాను మరియు నేను స్వేచ్ఛగా ఉంటాను. ఇది విన్నా కాకి అక్కడ నుండి ఎగిరిపోయింది. ఇది మొదటిసారి కాకి ఎంతో సంతోషంగా ఉంది. కాకి ఆ సన్యాసి దగ్గరికి తిరిగి వచ్చి, నేను ఇంకేమీ అవ్వాలని అనుకోను. నేను బాగానే ఉన్నాను. నేనింకా మారాలని అనుకోవట్లేదు. నేను ఎలాగున్నానో అలాగే ఉంటాను. మనము మన జీవితాలను చూసుకుంటే ఏదో ఒక సమస్య కనబడతానే ఉంటుంది. మేము ఇతరులతో సరిపోల్చుకోవడం, దాని మీద విచారించడం, తర్వాత మాకు మేము నిందించుకోవడం, శపించుకోవడం చేస్తుంటాము. మాకేమున్నాయో మేము ఆలోచించము. దానివల్ల మేము అసంతృప్తి చెందుతాము. ఏమి కలిగి ఉన్నామో అని మర్చిపోతారు. దీనివల్ల అసంతోషానికి గురవుతారు. లేని వాటి గురించి ఆలోచించి ఉన్నవాటిని మర్చిపోయి సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మీకంటే ఎక్కువ లేదే, తక్కువ కలిగి ఉందే అంటూ ఇతరులతో పోల్చుకుంటాము. మనం ఇతరుల కన్నా ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు, అది సహజం. ఎప్పుడైనా మనము వేరే వాళ్లతో పోల్చుకుంటే ఎన్నటికీ మనము సంతోషంగా ఉండలేము. ఎవరైతే తన ఉన్న దాంట్లో సంతోషపడతారో వాళ్ళు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఈ చిన్న వీడియో మీ ఆలోచనల్ని మారుస్తుందని అనుకుంటున్నాను. మనకున్న దాంట్లో సంతోషంగా జీవిద్దాం. వేరే వాళ్లతో మనల్ని మనం పోల్చుకోకుండా మనకున్న దానిలో సంతోషిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయకుండా మర్చిపోకండి.